నానమ్మ. అమ్మమ్మ గారు. అమ్మ సీత, గడప దాటాడని తెలిసి బుజ్జిగాడిని చూసి వెళదామని వచ్చావా? లేదు నానమ్మ, కుడుములతో పాటు నువ్వు పంపిన నగలు తిరిగిచ్చేద్దామని వచ్చాం. నగలా? అవునమ్మమ్మ గారు. మా అత్తయ్య గారి 7 వారాల నగలు. అది కుడుములతో పాటు నగలు కూడా పెట్టి మర్చిపోయి ఉంటుంది లక్ష్మి. అయ్యో, నేను అసలు అందరూ నగలే పెట్టలేదు, కుడుములు మాత్రమే పెట్టాను. అదేమిటి? కుడుములు పెడితే నగలు ఎలా వెళతాయి? వాటికి ఏమైనా కాళ్ళు వచ్చాయా? నిజంగా ఆ నగలు నేను పంపలేదు అత్తయ్య గారు. ఆ నగలు కుడుములతో పాటు నేనే పెట్టి పంపాను. నువ్వు పంపావా? ఎందుకు? అవి బావగారి వాళ్ళ అమ్మగారి నగలు కదా, వాడికే ఇవ్వాలని అమ్మమ్మ అంటుంటే విన్నాను. పైగా ఇబ్బందుల్లో ఉన్నారు, డబ్బు అవసరం కూడా ఉంది. మన సొమ్ము ఎలాగో వద్దంటున్నారుగా. అవి వాళ్ళ అమ్మగారి నగలే కాబట్టి పంపాను. అరే, నీ బుద్ధికి పట్టిన బురద ఎప్పుడు వదిలింది? ఇంత మంచి పని ఎలా చేయాలనిపించింది? అయినా చెప్పి పంపాలి కదా, నువ్వే పెత్తనం కట్టుకోవడం ఏంటి? చేయాలనిపించింది కానీ చెప్పాలనిపించలేదు. అయినా మంచి పనేగా చేసింది. ఇంకేరా, ఇవి మీ అమ్మ నగలే కదా, తీసుకోండి. ఆ మంచి వెనకాల చాలా దురాలోచన, చాలా దూర ఆలోచనలున్నాయి తాతయ్య గారు. ఆలోచన ఏంటి? ఇవి మా అత్తయ్య గారివే కావచ్చు, కానీ ఆవిడ స్వార్జితం కాదు. పెళ్లినాడు అమ్మమ్మగారు పెట్టినవే. అంటే ఇవి అమ్మమ్మగారివనే కదా. తను అనుకున్నట్టు మేము మావే అనుకుని పొరపడి తీసుకుంటే, మేం వాడుకుంటే, ఆ తర్వాత మేం సాధించాల్సింది సాధించాక అప్పుడు మెల్లిగా వెక్కిరింతలు మొదలు పెట్టేది. మమ్మల్ని అవమానించాలని ఆ దురుద్దేశాన్ని కడుపులో పెట్టుకొని ఇదంతా చేసింది. కుడుములతో పాటు ఎవ్వరికీ చెప్పకుండా ఈ నగల్ని పెట్టి పంపించింది. అదర్రా అసలు విషయం. దీంది మంచి ఆలోచన అనుకున్నాను, కాదు అదన్నట్టు దురాలోచనే. నేనేం అలా ఆలోచించలేదు. అంత వివరంగా సీత చెప్పాక ఇంకా అలా కాదంటామే? అపార్థం చేసుకుంటున్నారు. అర్థవంతమైన పని నువ్వు చేసావనుకోవడం అది నీ భ్రమ. నానమ్మ, మాకు మా అమ్మ దీవెన చాలు, ఈ సొమ్ము అవసరం లేదు. వచ్చిన అవకాశం వదులుకోవటం మూర్ఖత్వం. నీ మూర్ఖత్వం ఏంటో మాకు తెలుసు, నువ్వు వాగకు. మాకు సాయం తీసుకుని ఎదగటం ఇష్టం లేదు, స్వార్జితంతోనే ఎదుగుతాం. అదే మాకు తృప్తినిస్తుంది. నిజంగా ఇది మా అత్తయ్య గారి సొత్తే అయితే నువ్వు అవసరానికి వాడుకొని చెప్పాల్సిన అవసరం లేదు. చూడు, అధిక తెలివితేటలు ప్రదర్శిస్తే చెప్పాల్సిన విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్త్రీ, ఏం చెప్త్రీ? మీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా ఎక్కేది ఏం లేదు, బుర్రలో మెదడే లేని దానివి. సీత పద. వస్తానమ్మా. వస్తాను తాతయ్య. ఎదుగోండి అమ్మమ్మ గారు. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. వస్తాం తాతయ్య గారు. వస్తాం అత్తయ్య. వాళ్ళు నిప్పు కణికలే.